హలో మామాస్, ఎట్లున్నారు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ యువర్ బిగ్ ఫ్యాట్ బాబు రిపోర్టింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. వీడేంటి పొద్దున్నే కార్ తీసుకొని బయటకు వెళ్ళింది అనుకుంటున్నా. ఏం లేదు గాయస్, కథ ఏంటంటే అక్క వాళ్ళతో అయితే మస్తు రోజులు సినిమాకి పోదామని అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇక రిలీజ్ అయినాయి కదా 2 సినిమాలు, కన్నప్ప ఇంకా కుబేరా అని చెప్పేసి. ఇక కుబేరాకి అయితే మస్తు రోజులను ప్లాన్ చేస్తున్నాం. రోజు బయటకు పోతున్నాము, వర్షం పడుతున్నది. ఇక ఈరోజు కొంచెం వెదర్ అట్లా సహకరించిందని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఒక అక్కని ఎక్కించుకున్నా, ఇంకో అక్కనైతే ఎక్కించుకోవడానికి వెళ్తున్నా. ఇక గ్యాప్లో మనం నేషనల్ మార్ట్ కనబడ్డది. నేను బట్టి ఆ టైంపాస్ పోయే ప్లేస్ ఇది అనేది మస్తు పెద్దగా ఉంటుంది. ఇక ఆడికెళ్ళి రీచ్ అయిపోయినా. ఇక అక్క రెడీ ఉంటుందా అంటే లేదు, వాళ్ళు ఎట్లైనా లేట్ చేస్తారని తెలుసు. అందుకే ఒక గ్యాప్లో ఒక పాటనైతే పెట్టుకుందాం అని చెప్పేసి బోనాల సీజన్ నడుస్తుందని పాటనైతే పెట్టేసిన. పాట ఏందో గెస్ చేసి కమెంట్స్ అని అయితే రాయండి. ఇక ఎంజాయ్ అయితే మంచిగానే చేసిన, పాటతోటి బీట్ మంచిగా ఉండే. ఆడికెళ్ళి అక్క కూడా మంచిగా నడుచుకుంటూ వస్తున్నది. అరే నడుచుకుంటూ వస్తుంది, ఏ లేట్ చేస్తున్నది, టైం అవుతుందిరా బాబు, జల్దీ రా ఎక్కువ అయితే చెప్తున్నా. అనేది ఈరోజు మస్తు కూర్చున్నా, ఎందుకంటే మస్తు రోజుల తర్వాత ఆదిలాబాద్లో థియేటర్లో సినిమా చూడడానికి అయితే వెళ్తున్నా. నేను లాస్ట్ చూసిన సినిమా అయితే బాహుబలి 1 దోస్తులతో పోయినా. ఇక మా దగ్గరనైతే 3 థియేటర్లు ఉన్నాయి, మహేశ్వరి, గణేష్, నటరాజు. నటరాజు అయితే దాంట్లో అన్నిటికంటే పెద్దది, 2 థియేటర్లు ఉంటాయి. నాకైతే మస్తు ఇష్టము, సూపర్ ఉంటుంది ఆ థియేటర్ అయితే. ఇక మస్తు మంది చెప్పిండ్రు రెనోవేట్ అయిందిరా పోరా, ఇప్పుడు ఇంకా సూపర్ అయిందంటే ఇక మస్తు ఎగ్జైట్మెంట్ అని అయితే థియేటర్కి అయితే వెళ్ళిపోయినా. చూడాలి మరి ఎట్లుంటుందో. వచ్చేసింది. ఇదేంద్రా బాబు, రోడ్ మీద ఒక్కోటి చక్క రాడు, ఆడ దూరుస్తాడు, ఈడ దూరుస్తాడు, రాంగ్ రూట్లో వస్తాడు. అట్లా ఏదో నాకున్న డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే గేట్ లోపలికి అయితే దొరిసేసిన బండిని. ఇక పార్కింగ్ చేయాలా. అరే ఫస్ట్ వ్యూ అయితే మస్తు ఉన్నది, బయటకు వెళ్ళి అయితే సూపర్ రెనోవేట్ చేసిండు. ముందు ఇంతనా ఉండకపోతుండే, నార్మల్ ఒక థియేటర్లా ఉంటుండే. ఇప్పుడైతే మంచిగానే వేసిండు. ఏషియనోడు అక్వైర్ చేసుకున్నాడు కదా, ఇక మంచిగానే ఉంటుంది. పార్కింగ్ వేసేసిన, పార్కింగ్ కూడా వచ్చిండు, 30 రూపాయలు దుబ్బుకోపోయిండు. ఇక ట్విస్ట్ ఏంటంటే గాయస్, మేమైతే బుక్ మై షోలో ఏం టికెట్స్ బుక్ చేయకుండా ఇక్కడ టికెట్స్ ఉంటాయని పోయినాము. ఆడికి పోతానేమో కౌంటర్ క్లోజ్ ఉండే, ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ అన్నాడు. పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అట్లయితే టికెట్లు బుక్ చేసుకొని అక్క వాళ్ళతో హాయి చెప్పించుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మంచిగానే మస్తు చేసిండుగా. అరే హైదరాబాద్లో పోయినట్టే అనిపిస్తున్నది. నేను అస్సలు అనుకోలే ఇక్కడ కింద సూపర్ చేస్తాడని. స్నాక్స్ సెక్షన్ కూడా మంచిగా. ఐ లవ్ ఆదిలాబాద్, ఏడిపోయినా ఐ లవ్ ఆదిలాబాద్. లాంజ్ కూడా మంచిగా చేసిండు. సిట్టింగ్ ఏరియా ఇది ఏముండకపోతే, కూర్చొని బెంచ్ కూడా ఉండకపోతే అట్లా అంటే మంచిగా సోఫాలు చేసిండు. మస్తు నీట్ ఉన్నది. ఇక ఎట్లన్నా ఇంకొక 20-25 మినిట్స్ ఉన్న సినిమా స్టార్ట్ కావడానికి. అందుకే అన్నని అడిగిన, అన్న కూడా లోపలికి పంపించిండు, పోయి షూట్ చేసుకోమంటే షూట్ చేసుకున్నా. ఇవేం ఉండకపోతుండే, ముందట బెంచ్లు వెనక్కి వేస్తుండే. ఇక మెట్లు కూడా ఇట్లా ఉండకపోతుండే, మంచిగా క్లీన్గా రెనోవేట్ చేసేసిండు మొత్తము. బాగుంది, నాకైతే నచ్చింది. నేనైతే మస్తు ఖుష్. నా ఫేవరెట్ థియేటర్ గింత మంచిగా అయిందంటే నేనైతే మస్తు ఖుష్. చలో ఇంకో 5 మినిట్స్ ఉన్నది సినిమా స్టార్ట్ కావడానికి. అయితే లోపలికి వచ్చిన. అరే బాప్రే థియేటర్ అయితే మస్తు అయింది గైస్. అస్సలు అనుకోలే ఇంత సూపర్ రెనోవేట్ అవుతుంది అని చెప్పేసి. ఉంటుండే ముందు కూడా సూపర్ ఉంటుండే, బట్ ఇట్లా అన్ని కలర్లో అన్ని సీట్స్ చూసేసరికి ఇట్లా పెద్ద మస్తు రిచ్ క్లాస్ ఆడిటోరియంకి వచ్చినట్టయితే అనిపిస్తున్నది. సేమ్ హైదరాబాద్లో చూసినట్టే ఉన్నది థియేటర్ కూడా. ఆల్మోస్ట్ ఒక 1200 కెపాసిటీ అయితే ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అయితే 800-1000 ఉంటుందని తెలుసు. ఇక ఇంతనైతే ఉన్నది. ఇక యాడ్లు వాడు స్టార్ట్ అయినాయి. డెన్వర్ సెంట్ ఆఫ్ మై సక్సెస్. ఫస్ట్ టైం ఇంటున్నా బాబు, సెంట్ కొట్టుకుంటే సక్సెస్ అవుతారని చెప్పేసి. ఇక వెనకకి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ యాడ్ అయితే వచ్చింది. నాకేందో గాయస్, ఎయిర్ ఫోర్స్ అన్న, నేవీ అన్న, ఆర్మీ అన్న మస్తు ఇష్టము. అందుకే వీడియోనైతే ఒక్క సెకండ్ కూడా అదలకుండా మొత్తం తీసిన. రిక్రూట్మెంట్ కూడా నడుస్తున్నట్టు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ. మరి వెనకకి వెళ్ళి వచ్చేసింది ఓజీ యాడ్, ముఖేష్ కదా. కానీ ఏందో అని గాయస్ చెప్తున్నా, అసలు ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ యాడ్ చూడకపోతే మాత్రం అసలు థియేటర్కి వచ్చిన ఫీలింగ్ కూడా ఉండదు. ఇక గాజులు అమ్ముకున్నది అక్కనైతే 2. ఇక సినిమానైతే స్టార్ట్ అయింది. వావ్, శేఖర్ కమ్లది 25th ఫిలిం అంట. ఇక అన్ని క్లాసిక్ మెలోడీ మూవీస్ అయితే ఉంటాయి. ఈ మూవీ అయితే ఎట్లుండాలో చూడాలా. క్యారెక్టర్లు కూడా మస్తు మంది ఉన్నారు. నాగార్జున ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు. టైటిల్ కార్డ్ అయితే పడుతుంది కుబేరా.
ఇక మస్తు క్లాసిక్ ఉన్నది, సేమ్ మహానటి టైటిల్ కార్డ్ లాగానే ఉన్నది. చూడబడితే సినిమా అయితే ఎట్లుంటుందో. ఇక సినిమా అయితే చూసినాము, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ కూడా వచ్చింది. పాప్కార్న్ అయితే తెచ్చుకున్నా. ఈ పాప్కార్న్లు ఏందో కానీ గాయస్, ఒక 10 years కిందనైతే రెనోవేట్ కాకముందు సూపర్ ఉంటుండే. 10 రూపాయలకి 5 సమోసాలు, చిన్న అయితే పెద్ద అయితే 2 సమోసాలు ఇస్తుండే, వాటర్ బాటిల్స్ ఉండే, కాంచే సీసాలల్లో థమ్స్అప్ వస్తుండే, స్ప్రైట్ వస్తుండే, అదే మంచిగా ఉండే. అట్లా ఇట్లా సినిమాని అయితే ఎండుకు వచ్చేసింది. సినిమా సూపర్ గైస్, చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మెసేజ్ పిక్చర్ మంచిగా. ఇక ఆడికెళ్ళి బయటకు వచ్చినాము, పార్కింగ్లోకి వెళ్ళి కార్ తీయాలా, రివర్స్ కొట్టుకొని బయటకు వెళ్ళాలా, ఇదో పెద్ద టాస్క్, ఓడు తిరగాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే గైస్, మెసేజ్ ఉన్న పిక్చర్. మనీకి అలవాటు పడితే ఎట్లుంటారు, మనీకి అలవాటు పడ్డాడు బెగ్గర్స్ న్యూస్ ఎట్లా ఫీల్ అవుతాడు, బెగ్గర్స్ ఎట్లా ఫీల్ అవుతారు. సినిమా అయితే బాగుండే. ధనుష్ కూడా సూపర్ యాక్టింగ్ చేసిండు. రష్మిక మందన కూడా మస్తు కామెడీస్ అయితే చేసింది. ఇక సినిమా అయిపోయింది కదా, ఒక అక్కనైతే దింపేసి ఆడికెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చినాక ఫుల్ ఆకలి అయితే అవుతున్నది. ఇక ఏం తినాలో అర్థం కాలే. ఇంటికి పోయినాక ట్విస్ట్, మమ్మీ కాకరకాయ కూర చేసిన అన్నది. ఆ కాకరకాయ నాకు పోదు, అందుకే నేను దోశలు వేసుకుంటారా బాబు అని చెప్పేసి అట్లా ఇట్లా తిప్పుకుంటానైతే 2 దోశలు అయితే వేసేసుకున్నా. ఇక తిన్న దోశల్ని ఇక మంచిగా నెయ్యి కూడా వేసుకుంటున్నా, మస్తు వస్తుంది నెయ్యి వేసుకుంటే. కొంచెం మాడుతున్నా అని ఇంకా నెయ్యి వేస్తే కరుక్కుని వస్తుంది చెప్పి ఇక ఆడికెళ్ళి తిన్నా. పండుకోవడానికైతే వెళ్ళిపోతున్నా. ఇక సరే గైస్, మళ్ళీ కలుద్దాం. సో లైక్, సబ్స్క్రైబ్, షేర్, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.